60 ఏకర్స్ అని ఉంది, 60 ఎకరాలు ఉంది. 60 ఎకరాలు ఏం చేశారు, తదుపరిగా ఎక్కడ మరి రెవెన్యూ మిస్టేక్ అయిందా లేకుంటే ఇరిగేషన్ మిస్టేక్ అయిందా ఎక్కడ ఉందో దాన్ని 60 హెక్టార్లు అని చెప్పారు. 60 హెక్టార్లు అని చెప్పి 60 ఎకరాలన్న దాన్ని 60 హెక్టార్లు అని చెప్పి 60 హెక్టార్లని 60 హెక్టార్లు ఇంటూ 2.5 కింద ఇంటూ చేసి మళ్ళీ దాన్ని సంథింగ్ ఎవరు 160 ఎకరాలని మళ్ళీ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకొకటి ఇది ఇవన్నీ ఏంటంటే మేము అందుకే ఏం చేసినామంటే సార్ ఇది ఎట్లా చెప్పినా కూడా ఇది క్లియర్గా ఏంటంటే పాత సర్వే ఆఫ్ ఇండియా నుంచి మొత్తం రిపోర్ట్స్ తీసుకుంటే మీరు ఇప్పుడు పాత మ్యాప్స్ కూడా తీసుకోండి. ఎక్కడ కూడా మనకు ఇప్పుడు మన వెన్ వి లిమిట్ టు అవర్ సబ్జెక్ట్ టు ద అమర్ కోఆపరేటివ్ సొసైటీ మరి ఎక్కడైనా మీరు ఎప్పుడైనా మ్యాప్ చూడండి, ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ అందులో లేకులోకి వెళ్ళడము లేకుంటే లేకు అట్లాంటి సబ్జెక్టే లేదు సార్. ఇక్కడ అస్సలు సబ్జెక్ట్ లేదు. ఇది క్లియర్గా పట్టా ల్యాండ్. ఇది వచ్చేసి ఏంటంటే క్లియర్గా పట్టా ల్యాండ్లో కన్స్ట్రక్షన్ సార్. పట్టా ల్యాండ్లో 1995లో లేఅవుట్ ఇచ్చిర్రు. 1995లో హుడా లేఅవుట్ అప్రూవ్ అయినప్పటి నుంచి మనకు దాని తర్వాత పర్మిషన్లు తీసుకొని జిహెచ్ఎంసీ పర్మిషన్స్ తీసుకొని సబ్సిక్వెంట్గా తీసుకొని కన్స్ట్రక్షన్ జరిగినాయి. కన్స్ట్రక్షన్స్ అప్పుడు దాని తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇంకా కూడా ఏంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పటికి ఈ రోజు కూడా ఇంక ఈఎంఐలు కడుతున్నారు. ఇప్పుడు కూడా ఈఎంఐలు నడుస్తున్నాయి. ఈఎంఐలు నడుచుకుంటూ బ్యాంక్ రిజిస్ట్రేషన్లు అయ్యి ఈఎంఐలు తీసుకొని అప్పులు కడుతుంటే ఇప్పుడు వచ్చేసి సడన్గా రాత్రికి రాత్రి వచ్చేసి మీరు తీసేసేయాలి, ఇది మీకు నోటీస్ ఇచ్చినా మీరు వెళ్ళిపోవాలని అంటే ఇది ఎటువంటి అంటే ఒక భయాందోళన పరిస్థితికి పట్టుకొచ్చినారు. గవర్నమెంట్ చేంజ్ అయినా కొంతమంది టీం అయినా కూడా షేర్లింగంపల్లి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఎందుకు ఎఫ్టీఎల్ అనే ఎఫ్ అనే అక్షరం రాసిపోయారు, నోటీసులు ఎందుకు ఇచ్చారో ఏమన్నా కనుక్కున్నారా? అది వారిని కలవడం జరిగింది సార్. వారిని కూడా కలిసి వాళ్ళకి క్లియర్గా ఏంటంటే అసలు ఎఫ్టీ ఓకే ఆ ఐపవర్ కమిటీలో ఏం చెప్తుంది? all the department chiefs are all the అందరు చీఫ్స్ స్వయంగా వచ్చి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసుకొని వాళ్ళకి బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి దాని డిస్కషన్స్ అన్ని చేసి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు చూసుకొని వాళ్ళు క్లియర్గా ఏం ఇన్స్ట్రక్ట్ చేశారంటే ఈ సొసైటీ అనేది ఎటువంటి ఎఫ్టీఎల్లోకి రాదు. మీరు అనవసరంగా వీళ్ళు క్లియర్గా ట్యాక్సులు కడుతున్నారు, వీళ్ళు క్లియర్గా లీగలైజ్డ్ ఉన్నాయి బిల్డింగ్స్ అన్ని. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఊరికే ఇవన్నీ రాయకుండా నుంచి ఆ డిపార్ట్మెంట్ 2022లో ఇచ్చింది. ఎన్ని ఎకరాలు విస్తరించింది సార్ ఇప్పుడు ఈ మీరు చెప్పే అమర్ సొసైటీ కానీ కావు రిల్స్ కానీ ఓవరాల్గా? ఇప్పుడు అమర్ కోఆపరేటివ్ సొసైటీ అప్రాక్గా ఇది 150 ప్లాట్లు ఉంటాయండి. ఇందులో ఇది సుమారుగా ప్లాట్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఉంది మనకు అప్రాక్సిమేట్ 20 ఎకర్స్ వరకు ఉంది. అండ్ ఇంక ఇది వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఎఫ్టీఎల్ కింద అంటున్నారో అప్రాక్సిమేట్గా 35 ఎకర్స్ కింద అంటున్నారు. ఏదంటే ఇప్పుడు అమర్ కోఆపరేటివ్ సొసైటీ, బృందావన్ కాలనీ, డాక్టర్స్ కాలనీ ఇవన్నీ పార్ట్ ఆఫ్ అక్కడ నుంచి వచ్చేసి అక్కడ మన ఐ ల్యాబ్స్ నుంచి చూడండి. ఐ ల్యాబ్స్ కాడ నుంచి వెళ్ళి ఆ రకంగా వాళ్ళ గీతలు షో చేస్తున్నారు. మనకు పబ్లిక్ డొమైన్లో ఉంది మ్యాప్ కూడా. సో ఆ రకంగా వాళ్ళు పబ్లిక్ డొమైన్లో అది పెట్టుకుంటే ఇదంతా ఎఫ్టీఎల్ కిందకి వస్తుందని చెప్పేసి వాళ్ళు అది చూస్తున్నారు. బట్ అది ఇప్పుడు మా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అదే. 2010లో ఎఫ్టీఎల్ అన్నాడు. 2000 మేము 1995 ఇల్లు కట్టుకున్నాక సార్ 1995 ఇల్లు కట్టుకుని పర్మిషన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాక 2010లో వచ్చేసి ఎఫ్టీఎల్ అనడము ఇది ఏ రకంగా ఇది ఇప్పుడు అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారులు మారినప్పుడల్లా కొత్త పద్ధతులు తీసుకొచ్చి ఇది ఒక రకంగా ఏంటంటే హెరాస్మెంట్ చేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ పబ్లిక్ ఉన్నారు సార్ చాలా మంది. ఇప్పుడు ఏంటంటే స్వయంగా ఇప్పుడు కొంతమంది ఎవరైతే యంగర్స్ నిలబడరో వాళ్ళ తండ్రులు చనిపోయినారు. తండ్రులు అప్పుడు కొనుక్కొని తల్లిదండ్రులు అప్పుడు వాళ్ళు కష్టపడి అప్పుడు వాళ్ళు జాబులు చేసుకుంటే అప్పుడు కొనుక్కున్న అప్పుడు పైసా కానీ పోరాటంగా ఉంటాం. మనం డెవలప్మెంట్ సైడ్ ఆలోచించాలి సార్. డెవలప్మెంట్ ఆలోచించాక ఇది డిస్ట్రక్షన్ అనేది ఎందుకు చేస్తున్నది కూడా ప్రభుత్వానికి ఏమన్నా మీ అందరు సొసైటీ కలిసి ఒక రిక్వెస్ట్ కానీ మీ అందరు కలవడం కానీ ఏమన్నా చేస్తారా సార్? మా రిక్వెస్ట్ ఒకటే సార్. ఇప్పుడు వాళ్ళు రంగనాథన్ గారు కూడా హైడ్రా చీఫ్ గారు వారు కూడా చాలా ఇంటెలిజెంట్. వారు కూడా వివిధ స్థానాల్లో వర్క్ చేసి వచ్చిన వాళ్ళు. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా వారు కూడా చాలా ప్రముఖులు. ప్లస్ యాజ్ వెల్ యాజ్ హీ ఆల్సో థింక్స్ ఇన్ మల్టిపుల్ మేనర్. వారికి ఒకటే సార్ మరి రిక్వెస్ట్ చేసేది, మీరు చెరువులది ఏదైతే చెరువులు ఏదైతే చేస్తున్నారో సంస్కరణలు ఏవైతే చేస్తున్నారో మంచిదే. కానీ మా సొసైటీకి సంబంధించి లిమిటెడ్ టు మై సబ్జెక్ట్ మా సొసైటీకి సంబంధించింది మాది క్లియర్గా పట్టాలండి సార్. మీరు ఎక్కడికైనా డిస్కషన్ రమ్మండి, మేము వచ్చినందుకు రెడీగా ఉన్నాం సార్. పేపర్స్ పట్టుకొని వస్తాం, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. 1995 నుంచి ఎవిడెన్స్లు ఉన్నాయి సార్. దయచేసి మాకు ఏంటంటే మరి రిక్వెస్ట్ ఒకటే, హైడ్రా టీం కానీ ఎవరికైనా మాకు ఒకటే రిక్వెస్ట్ సార్. మీరు ఎట్లయితే మాకు నోటీస్ ఇచ్చినారో సార్ మేము మీకు రిప్లై ఇచ్చినాం. మేము క్లియర్గా రిప్లై ఇచ్చినాము. మీ ఎంఆర్ఓ ఆఫీస్ గారు క్లియర్గా రిప్లై ఇచ్చినాము. విత్ అన్ని ఒక 500 డాక్యుమెంట్లు పెట్టి ఎవిడెన్స్తో సహా అన్ని రిప్లై ఇచ్చినాం సార్. అప్పుడు 1997, 98 నుంచి ట్యాక్స్ కాపీస్, ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నీ పెట్టి కూడా వారికి రిప్లై ఇచ్చినాము. దయచేసి వాటన్నిటి చూడండి. చాలా ఓల్డ్ పీపుల్ ఉన్నారు. ఇదేదో జేసీబీలు వస్తున్నాయని అట్లా వస్తున్నాయని హడావిడి చేయకండి. రిక్వెస్ట్, భయభ్రాంతులకు చేయకండి. ప్రభుత్వం అనేది కూడా
పైసలతో ఇల్లు కొనుక్కుంటున్నాం, కట్టుకుంటున్నాము. మా రిక్వెస్ట్, హానరబుల్ రిక్వెస్ట్ ఒకటి, మీరు ఎక్కడికి రమ్మన్నా వచ్చి మేము డిస్కస్ చేసేందుకు ఎక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ అట్లాంటి వర్డ్ అనేది లేనే లేదు సార్. దానికి అందరం యూ కెన్ సీ ఆల్ ద సిటిజన్స్ ఆల్సో, చదువుకున్న వాళ్ళం ఉన్నాము, ట్యాక్సులు కట్ట. దయచేసి ఏంటంటే మమ్మల్ని భయభ్రాంతులకు చేయకండి. అండ్ ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఇప్పుడు నేను ఇండియాలో అనుకున్న కానీ ఇట్లాంటి పరిస్థితులు ఎదురు చూస్తుంటే ఇది ఒక రకం ఏంటంటే భయాందోళనమైన పరిస్థితి క్రియేట్ చేయకండి. ఐ రిక్వెస్ట్ ఏంటంటే చాలా ఇది ఏంటంటే భయం కంటే బాధ ఎక్కువ అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మేము